నాకు ఉండేది ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి బాంధవ్యమే తప్ప వేరే ఏమీ లేదు. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పడంతో పాటు మాకు ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మోడీ గారి ముందు ప్రజల ముందు మాట్లాడిన చరిత్ర, సత్యం, ధైర్యం జగన్మోహన్ రెడ్డిది. రైట్. నేను అనేది ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉందా? అసలు అవకాశమే లేదండి. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ స్టాండ్. మేము అంటే ఇక్కడ 4 పాయింట్స్ చెప్తా. నేను ఒక్కసారి 4 పాయింట్స్ చెప్తా. నెంబర్ 1, ప్రభుత్వం అన్న తర్వాత వ్యతిరేకత మస్ట్గా ఉంటుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, అట్లాగే మధ్యతరగతి కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీటి నుండి ఉండేటువంటి వ్యతిరేకత కాబట్టి ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఉంటుంది. రెండోది, క్రిందటిసారి మీకు ఏది చంద్రబాబు గారు తమని తిట్టారన్నటువంటి కోపంతో తమ పార్టీ గెలవదన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు మీకు ఓట్లేశారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితి లేదు అన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబును ఓడించాలన్న కసితో జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా మీకు ఓట్లేశారు. ఇప్పుడు వాళ్లే కలుస్తున్నటువంటి సందర్భంలో ఆ ఓట్లు వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే ముగ్గురు గెలిచినా లేకపోతే విడివిడిగా పోటీ చేసినా కూడా వీటికి తోడుగా మీ పార్టీలో ఇప్పుడు మీరు అభ్యర్థుల్ని మారుస్తున్నారు. దానివల్ల ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఉంటాయి. కాబట్టి ఒంటరిగా వెళ్ళి దెబ్బతినడం కంటే నలుగురిని కలుపుకెళ్ళటం అనేటువంటిది మంచిది అనిపించట్లేదా? ఇక్కడ మీకు ఒకటి చెప్తా అండి. రాజశేఖర్ రెడ్డి గారు 2008 ఎలక్షన్స్ ముందు కానీ 2009 గెలిచే ముందు కానీ ఒక మాట చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్ష నేత ఉంటే మాకు ఎవరూ అక్కర్లేదు, ఆయనే మమ్మల్ని గెలిపిస్తాడని. అలాగే జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక 4-5 పార్టీలని కలుపుకొని ఎలక్షన్స్కి వెళ్ళారు, ఓడిపోయారు. అలాగే 2014లో కూడా మా స్వయం తప్పిదాల వల్లనే మేము ఓడిపోయాం. కానీ మేము వాళ్ళు పొత్తుకి వెళ్ళారు అన్న చెప్పి ఓడిపోయిన సందర్భం చాలా తక్కువ. ఎంత 0.8% డిఫరెన్స్ కరెక్ట్గా లెక్కేస్తే. 1.5 కదా కాదు, 1.5 అంటే మీరు ఆ బీజేపీకి అన్ని కలిపి లెక్కలు తీసుకున్నప్పుడు తెలంగాణ కూడా కలిపి ఎలక్షన్ జరిగింది కాబట్టి ఆ ఈక్వేషన్ వస్తుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 లెక్కలు తీసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 0.8%. సో ఆ 0.8%, సరే మీరు అన్నట్టు 1.5% అయినా కానీ 3.5 లక్షల నుంచి 4 లక్షల ఓట్లు తేడా. సో ఆ రోజున తంబలుగా అందరూ కలిసి వచ్చి మోడీ గారి వేవు, రాష్ట్రం డివైడ్ అయిపోయిన వేవు, లేకపోతే అనుభవం అని చెప్పి, అంటే ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆయన 2004లో ఓడిపోయారు, 2014 వరకు 10 సంవత్సరాలు ఒక జనరేషన్ మొత్తాన్ని భ్రమల్లో పెట్టినటువంటి సిచ్యువేషన్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి దుష్ప్రచారం, లేదా కొంతమంది క్యాండిడేట్లు మాకు రెడీ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఫైనాన్షియల్గా వస్తాయి అనుకున్న డబ్బులు రాకపోవటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ వరకు జైల్లో ఉండటం, మాకు ఓన్లీ 6 నెలలే ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వటం, ఇలాంటి గ్యాప్స్ అన్నీ ఉన్నాయి. సో దాని వలన ప్లస్ మాకు